ఫ్రెండ్స్ షటిల్ అసోసియేషన్ 20వ వార్షికోత్సవం సందర్భంగా నంద్యాల విద్యుత్ శాఖ కార్యాలయ ఆవరణలో ఉన్న మైదానంలో షటిల్ టోర్నమెంట్ ఛాంపియన్షిప్ పోటీలు శుక్రవారం రాత్రి ఫడ్ లైట్ల వెలుతురులో ఘనంగా ప్రారంభించారు. నంద్యాల విద్యుత్ శాఖ డిఈ శ్రీనివాస్ రెడ్డి, ఏఈ రామయ్య, పలువురు అధికారులు ముఖ్య అతిథులుగా హాజరై పోటీలను ప్రారంభించారు. కరెంట్ ఆఫీస్ డిఈ గారికి మరియు సిబ్బందికి అందరికీ ఫ్రెండ్స్ షటిల్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు ఇనాగరేషన్ జరిగింది. 19 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకుని 20 సంవత్సరములకు అడుగుడడానికి సహకరించినటువంటి అందరికీ కూడా క్రీడాకారులకు మరియు కరెంట్ ఆఫీస్ సిబ్బందికి అందరికీ ధన్యవాదాలు. ఈ రోజు నుండి 20+, 30+, 40+, 50+, 60+ ఏజ్ గ్రూపులలో టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతా ఉంది. ప్రతి గ్రూప్ లో కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్ ప్లేస్ ఇస్తూ ఉన్నాము. ఎంత స్వచ్ఛంగా ఉంచుతామంటే మనం ఇక్కడికి రాకముందు చాలా ఇదిగా ఉండేది సార్, పొదలతో పిచ్చి మొక్కలతో ఉండేది. మేము చాలా నీట్ గా తయారు చేసుకొని మీకు ఏ విధమైనటువంటి రిమార్క్ రాకుండా ఫ్రెండ్స్ షటిల్ అసోసియేషన్ వాళ్ళు చేస్తే ఇంకా నీట్ గా అవుతుంది, కానీ ఏ రకమైనటువంటి లేకుండా మీ సూచనలు పాటించి మీకు నీట్ గా పెట్టుకుంటాం సార్. మేము ఇది హామీ ఇస్తున్నాం సార్. కొన్ని కూడా ఈరోజు కూడా పెట్టేటట్టు బిల్డింగ్ పెడతారు, కానీ టైం మనకి ఎక్స్ట్రా టైం అయితే రావు. నెంబర్ ఉందేమో ఫోన్ చేసేది. ఎవరు మా బాగుంది ఇప్పుడే కదా ఈ చక్కటి ఈ సాయంత్రం వేళ నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఒక భారీ స్థాయిలో నంద్యాల ఫ్రెండ్స్ షటిల్ అసోసియేషన్ ఈ 20వ వార్షికోత్సవ ఛాలెంజింగ్ కప్
2025 సందర్భంగా ఇక్కడికి వచ్చిన ఈ టోర్నమెంట్ ముఖ్య ఆర్గనైజర్స్, అలాగే ఇక్కడికి విచ్చేసిన ఈ నంద్యాల ప్లేయర్స్, ఈ టోర్నమెంట్ లో పాల్గొంటున్న ప్లేయర్స్, మరియు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా స్టాఫ్ మెంబర్స్, అదేవిధంగా ఇక్కడ పత్రికా విలేకరులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నా నమస్సుమాంజలి. ఒకటి, దిస్ ఈస్ ద సెకండ్ టైం ఐఎమ్ అటెండింగ్ ఫర్ దిస్ టోర్నమెంట్ ఇనాగరేషన్. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే తెల్లారితే మన దైనందిక జీవితంలో వారి వారి కార్యక్రమాల్లో బిజీ షెడ్యూల్, వారి ఏజ్ను బట్టి కానీ వారి వృత్తిరీత్యా బట్టిని కానీ రకరకాల బిజీ షెడ్యూల్స్ తో ఎంతో మునిగి ఉంటారు. ఇటువంటి ఈ టోర్నమెంట్స్ ఆర్గనైజేషన్ జరపడం వలన కొందరికి వారి దైనందిక జీవితంలో కొద్దిగా రిలాక్సేషన్, ఆహ్లాదము, మానసిక ఆనందముతో పాటు ఆరోగ్యం కూడా చక్కటి కలిగించేదానికి ఈ టోర్నమెంట్స్ చాలా ఉపయోగపడతాయి. ఇంకొకటి మాకు ఆనందం ఏమంటే, ఇంత భారీ స్థాయి నియోజకవర్గ టోర్నమెంట్ నిర్వహించేందుకు మా విద్యుత్ పవర్ హౌస్ కాంపౌండ్ ఎన్నుకున్నందుకు ఆర్గనైజర్స్ ను నేను మా ఆర్గనైజర్స్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా. ఇప్పుడు ఈ కాలంలో జనరల్ గా ఇప్పుడు పరిస్థితుల్లో ఈ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీద కొద్దిగా కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది కంపేర్ టు ప్రీవియస్ డేస్. ఎందుకంటే తెల్లారినేల నుంచి పిల్లలు కానీ ఎవరు కూడా చదువులు, ఈ సాఫ్ట్వేర్ ఫీల్డ్స్ దీని మీద మునిగి తేలడం, స్కూల్స్ లో కానీ కొద్దిగా ఈ క్రీడలు అనేది కొద్దిగా తగ్గిపోయింది. ఈ పరిస్థితుల్లో ఇటువంటి టోర్నమెంట్స్ జరపడం వలన కొద్దిగా ప్రజల్లో చైతన్యము, మోటివేషను, వాళ్ళ పిల్లలను కూడా ఎంకరేజ్ చేసే దానితో పాటు ఇక్కడ రకరకాల వయస్సు రీత్యా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. 20, 30 మన ఆర్గనైజర్స్ చెప్పారు ఇప్పుడే 60+ కూడా ఉన్నారు అనేది. ఈ ఏజ్ లో 60+ ఏజ్ లో కూడా మానసిక ఉల్లాసము, ఉత్సాహము నింపేదానికి ఈ టోర్నమెంట్ తోడ్పడతాయని నేను భావిస్తున్నాను. అదేవిధంగా మొన్న లాస్ట్ వీక్ పిలిచారు, జరపాలని చూస్తే ప్రకృతి వైపరీత్యాల వలన వాతావరణం సహకరించలేదు. నాకు ఆ రోజు ప్రొద్దుటూరులో ఉన్నాను. మా వంశీ కొందరు ఫోన్ చేశారు, సార్ ఇట్లా పోస్ట్ పోన్ అయిందని. సరే, నేను పాల్గొనేదానికి చక్కటి అవకాశం వచ్చిందిలేని నేను కూడా అనుకున్నాను. అది ఆ అవకాశం నాకు ఈరోజు కల్పించారు. ఈ భారీ టోర్నమెంట్ 3 days లో సక్సెస్ఫుల్ గా విజయవంతంగా సాగాలని, ఇటువంటి టోర్నమెంట్స్ ఆర్గనైజేషన్ ద్వారా జరుపుటకు మేము కూడా సహకరిస్తామని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాము. ఇంకొకటి, ఈ 3 days ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ గా జరగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, నన్ను ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ, ఆర్గనైజర్స్ తో పాటు మా స్టాఫ్ మెంబర్స్ అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తాను.